షారూతో భేటీ, రూట్ మ్యాప్ రెడీ. అమిత్ షాతో భేటీ, నారా లోకేష్ అమిత్ షాతో భేటీ. అసలు నారా లోకేష్ అమిత్ షాతో భేటీ వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? మరి అమిత్ షాతో లోకేష్ భేటీలో పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఉండటం వెనక ఉన్నటువంటి అంతర్కోణం ఏమిటి? దీనితో పాటు వీళ్ళిద్దరి భేటీ లేదా లోకేష్ అమిత్ షా భేటీతో రాజకీయాలలో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? వీళ్ళిద్దరి భేటీతో న్యాయపరమైనటువంటి అంశాలలో ప్రజలకు ఎటువంటి అభిప్రాయాలు రాబోతున్నాయి? వీళ్ళిద్దరి భేటీతో వాళ్ళిద్దరూ కూడా పాల్గొనడంతో ప్రజలకు ఎటువంటి సంకేతాలు వెళ్ళాయి? వీటన్నిటి అంశాలతో పాటు అసలు బీజేపీకి జరిగేటువంటి ప్రయోజనం ఏమిటి, తెలుగుదేశం పార్టీకి జరిగేటువంటి ప్రయోజనం ఏమిటి? ఈ రెండు అంశాలని మనము డిస్కస్ చేద్దాం. ఒకటి బీజేపీకి జరిగే ప్రయోజనం, టీడీపీకి జరిగే ప్రయోజనం ఏంటి అనంటే, నారా లోకేష్ అమిత్ షాని కలిసిన అంశం పైన న్యాయం కోసం కలిశారు, న్యాయం చెయ్యమని అడిగారు, అన్యాయంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఉన్నాయి అని వివరించారు. నెంబర్ 1, ఆయన కలిసింది న్యాయం కోసం, కలవమని కోరింది కిషన్ రెడ్డి. ఎవరు? అమిత్ షా. అమిత్ షా కలవమంటేనే అని, అమిత్ షా కలవమన్నారని కిషన్ రెడ్డి ఫోన్ చేస్తేనే నేను వెళ్ళాను, కలిశాను. ఆయన కలిసి నేను చంద్రబాబు నాయుడు గారి పరిస్థితిని వివరించాను, కేసుల పరిస్థితిని వివరించాను, న్యాయం చెయ్యమని కోరాము అని చెప్పారు. అంటే లోకేష్ అమిత్ షాని హోంమంత్రి హోదాలో అమిత్ షాని కలిశారు. కానీ అమిత్ షా లోకేష్ని కలిసినటువంటి విధానం, ఆయన హోంమంత్రితో పాటు నెంబర్ 2 ప్లేస్లో ఉండి ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడుగా లోకేష్ని కలిశాడు. ఏంటి దీంట్లో వ్యత్యాసం అనంటే, ఆయన బీజేపీ నాయకుడుగా నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తిగా, హోంమంత్రిగా ఆ పార్టీ అధ్యక్షులు ఇద్దరిని కూర్చోబెట్టుకొని కలిశాడు. పురంధేశ్వర్ని, కిషన్ రెడ్డిని కూర్చోబెట్టుకొని కలిశాడు. ఇది మరి దీంట్లో న్యాయం కోసం కలిసింది లోకేష్, రాజకీయపరమైనటువంటి అంశంతో బీజేపీ ఈ అవకాశాన్ని మలుచుకున్నదా? రాజకీయపరమైనటువంటి అంశాల కోసం దీనిని వేదికగా వాడుకున్నదా? ఏంటి అసలు బీజేపీకి జరిగే ప్రయోజనం ఏంటి, టీడీపీకి జరిగే ప్రయోజనం ఏంటి? టీడీపీకి జరిగేటువంటి ప్రయోజనం మహా అయితే న్యాయ వ్యవస్థల పట్ల, న్యాయ అంశాల పట్ల ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే, లేదా ఈ అంశాల విషయంలో ఎక్కడైనా వారు న్యాయాన్ని చేయటానికి ప్రయత్నం ఉంటే ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఎలాంటి అంశాలు, దానికి చాలా ముడిపడి ఉంటాయి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి కనుక బెయిల్ స్క్వాష్ అయితే ఇది సరే, న్యాయం అనేటువంటిది ఎప్పుడూ న్యాయమూర్తుల నిర్ణయం పైన, అక్కడ ఉన్నటువంటి న్యాయాలపైన ఆధారపడి ఉంటుంది. న్యాయ వ్యవస్థ దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ప్రజల్లోకి ఒక అపోహ, ఒక అనుమానాలకి బీజేపీ వలనే బెయిల్ వచ్చింది లేదా స్క్వాష్ అయింది అని చెప్పేటువంటి పరిస్థితులకి, విమర్శలకి అదొక కారణం అవుతుంది. కానీ ఇప్పుడు 33 రోజులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 17 రోజులకైనా సరే, 50 రోజులకైనా సరే బయటికి రావాల్సిందే. రోజుకి బయటికి రావాల్సిందే. కేసే లేని కేసులో లోపల ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కాకపోతే రేపు బయటికి రావాల్సిందే. మరి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే న్యాయం కావాలని మాత్రమే లోకేష్ కలిశారు. ఇది నెంబర్ 1. మరి బీజేపీ 33 రోజులకి ఎందుకు కలిసింది? ఇప్పటి వరకు ఎందుకు కలవలేదు అని అంటే, బీజేపీకి
రాజకీయపరమైనటువంటి అవసరం టీడీపీతో ఏర్పడిందా? ఇటీవల అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ బీజేపీ పరిస్థితిని అంచనా వేసినప్పుడు ఇక్కడ బీజేపీ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాల్లో చంద్రబాబు ప్రభావంతో ఇక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ వైపుకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ విజయావకాశాలు మెండుగా ఉన్నాయి, బీఆర్ఎస్ కూడా ఓటమి తప్పదు అన్నటువంటి అభిప్రాయాలు రావటంతో, అటువంటి అంశాలు రావటంతో బీజేపీకి ఇప్పుడు లోకేష్, చంద్రబాబు నాయుడు గుర్తొచ్చారా? అందుకనే కిషన్ రెడ్డి ద్వారా లోకేష్ని పిలిపించారా? లోకేష్ని పిలిపించి ఆ ఫోటో ద్వారా ఒక మెసేజ్ని మేము ఇవ్వాలని భావించారా? దాంట్లో బీజేపీ పాత్ర లేదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో అని చెప్పటం కోసం వారు ఆ ప్రయత్నం చేశారా? బీజేపీకి చంద్రబాబు నాయుడు అరెస్ట్కి ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా వైసీపీ చేసినటువంటి అంశమే అని చెప్పాలని భావించారా? ఆ భావనతోటే ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చారా? తెర మీదకి ఈ అంశాన్ని, ఫోటోని లేదా ఈ అంశాన్ని తీసుకురావటం ద్వారా అటువంటి మెసేజ్ ఇచ్చారా అన్నటువంటి అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి. కానీ 33 రోజుల తరువాత మాత్రమే అది సాధ్యమైంది. ఎందుకని మరి 32 రోజుల పాటు ఎందుకు పిలవలేదు, ఎందుకు కలవలేదు? అమిత్ షా, చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, మరి వాళ్ళందరూ ఎన్డీఏలో ఉన్నారు, అందరికీ తెలుసు. కానీ ఈ కేసు జరుగుతున్నటువంటి ఒక నేషన్ లీడర్ని, బీజేపీ ఎన్డీఏకి కన్వీనర్గా చేసినటువంటి వ్యక్తిని మరి ఇక్కడ కేసు జరిగి అరెస్ట్ చేస్తే మరి ఎందుకు పిలవలేదు? ఇప్పుడే ఎందుకు జరిగింది అని అంటే ఇక్కడ రాజకీయపరమైనటువంటి స్వార్థం ఉందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకటి ఇదొక అంశం అయితే, దాంట్లో రెండో అంశం చూస్తే మనము తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా? లోకేష్, అమిత్ షా భేటీ తర్వాత, కిషన్ రెడ్డి, పురంధేశ్వరి నలుగురు కలిసి భేటీ తర్వాత తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కలిసి పోటీ చేస్తే పరిస్థితి ఏంటి? కలిసి విడివిడిగా పోటీ చేస్తే పరిస్థితి ఏంటి అని అంటే, ఇప్పటికున్న ఈ జరిగిన భేటీ తర్వాత కలిసి పోటీ చేసేటువంటి ఒక సంకేతాలను ఇస్తున్నారు అనేటువంటి చర్చకు వచ్చిన నేపథ్యంలో నిజంగా గనక ఇది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన వెంటనే గనక ఇటువంటి ప్రక్రియకి బీజేపీ గనక పూనుకొని ఉంటే అన్యాయం జరుగుతుందనేటువంటి భావనని బండి సంజయ్ ఎప్పుడైతే గొంతెత్తాడో అప్పుడే దాన్ని నిలబడినట్లయితే ఈ కూటమి యొక్క ప్రభావం వేరుగా ఉండుండేది. కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, అది విషయంగా మారిపోయింది. మరి ఇప్పుడు ఇటువంటి తరుణంలో కూడా వాళ్ళు కంటెస్ట్ చేస్తే ఎక్కడైనా గెలిచేటువంటి పరిస్థితులు, మరి ఈ 50 రోజుల్లో జరిగేటువంటి రాజకీయ సమీకరణాలు, ప్రజల ఆలోచనలో మార్పు, మరి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి మెసేజీ, వీటన్నిటి నేపథ్యంలో కొంత ప్రభావం చూపొచ్చేమో కానీ బలమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరుగుతున్నటువంటి ఒక బలమైనటువంటి పోటీలో బీజేపీ, టీడీపీ, జనసేన గనక పోటీ చేస్తే ఏదైతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి యాంటీ ఓట్ బ్యాంక్ కావచ్చు, సీమాంధ్ర ఓట్ బ్యాంక్ కావచ్చు, టీడీపీ ఓట్ బ్యాంక్ కావచ్చు, జనసేన ఓట్ బ్యాంక్ కావచ్చు, కాంగ్రెస్ వైపు ప్రయాణిస్తుందో ఆ ఓట్ బ్యాంకుకి చెక్ వేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీకి నష్టం, బీఆర్ఎస్ పార్టీకి లాభం జరిగేటువంటి అంశాలు ఉన్నాయి. ఈ కూటమి నిలబడటం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఓడించటానికి, బీఆర్ఎస్ని గెలిపించటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బీజేపీ టార్గెట్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ టార్గెట్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఎవరు? బీజేపీ, బీఆర్ఎస్. మరి శత్రువులు మిత్రులు అవుతారు తప్ప మిత్రుడు శత్రువు కాలేరు కదా. అలా ఒక కాంబినేషన్ని మిక్స్ చేశారు. ఆ కాంబినేషన్లోనే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక రాజకీయ సమీకరణాల్లో మార్పు కోసం ఈ కూటమి ఎన్నికల్లో దిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని మాత్రం చర్చ జరుగుతుంది. దీని ద్వారా
ప్రజలు ఎలా ఆలోచిస్తారు, ప్రజాభిప్రాయాలు ఎలా ఉంటాయి అన్నటువంటిది ముఖ్యమవుతుంది. ఇది ఒక ఎపిసోడ్. ఇక మరి ఈ కూటమి యొక్క ప్రభావం ఏపీలో ఎలా ఉంటుంది? బీజేపీ, టీడీపీ, జనసేన ఇప్పటికే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పిన తర్వాత వారి ఇద్దరి కలయికతో అది ఒక విజయంగా మారినటువంటి పరిస్థితి. వారిద్దరి కలయిక ఖచ్చితంగా ఒక విజయదుందు మోగిస్తుంది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో, ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ కూడా కలవటం వలన ఏంటి అని అంటే, తెలుగుదేశం పార్టీ నెత్తిన, జనసేన నెత్తిన ఒక గుదిబండ ఎక్కి కూర్చున్నట్లే తప్ప, పైనెక్కి కూర్చున్నట్లే తప్ప, వాళ్ళ వలన అక్కడ జరిగేటువంటి రాజకీయపరమైనటువంటి ఓట్ బ్యాంకు ప్రయోజనాలు ఏమీ లేవు. సరే, ఓట్ బ్యాంకు ప్రయోజనాలు లేకపోతే ఏదైనా కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి కొద్దిపాటి ప్రయోజనాలు ఏమైనా ఉంటే ఆ ప్రయోజనాలు తప్ప వారికి రాజకీయంగా జరిగేటువంటి ప్రయోజనాలు లేవు. ఇంకా గుదిబండ పైన కూర్చున్నట్టుగా ఉండటం వలన అది నష్టం తప్ప ప్రయోజనాలు కావు. కాకపోతే ఇక్కడ చాలామంది ఏమంటారు, మరి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలి కదా అంటారు. అంటే న్యాయం అనేటువంటిది ఎలా ఉంది, న్యాయం ఎలా జరుగుతుంది, న్యాయానికి అంశాల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఏ రకంగా అర్థవంతమైనవో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. మరి వీటన్నిటినీ సునిశ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఏపీలో కలవటం వలన అది వైసీపీకి ప్లస్ అవుతుంది. ఇక్కడ బీజేపీ, టీడీపీ, జనసేన కలవటం వలన ఇక్కడ బీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది. మరి బీజేపీ రాజకీయ కోణంలో మాత్రమే ఈరోజు కలిసినటువంటి కలయిక. లోకేష్, పురంధేశ్వర్ గారు, కిషన్ రెడ్డి గారు, అమిత్ షా. మరి అదేంటి? ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఈ పరిణామాలన్నీ కూడా టీడీపీకే నష్టం, బీజేపీకి లాభం. టీడీపీకి కావాల్సింది న్యాయం, బీజేపీకి కావాల్సింది రాజకీయం. మరి ఈ పరిణామాలు నిజంగా ఈ ఎటు నుంచి ఎటువైపు దారి తీస్తాయో తెలియదు. కానీ మొత్తానికైతే ఇది ఒక ప్రమాద గంటెకలని మోగిస్తుంది ఈ కాంబినేషన్ ప్రభావం. మరి ప్రజలు ఎలా విశ్వసిస్తారు, ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు, ప్రజల మనోభావాలు ఏంటి అనేటువంటిది కూడా ముఖ్యం. లోకేష్, అమిత్ షా కలిసినట్లయితే ఇంత పెద్ద చర్చ ఉండేది కాదు. ఎవరైతే పురంధేశ్వరి గారు, కిషన్ రెడ్డి గారు కూర్చోవటం వలన, ఆ నలుగురు కూర్చోవటం వలన ఈ కాంబినేషన్ ఏంటి అనేటువంటి దాని మీద ఎక్కువగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. మరి అమిత్ షా ఇలా కలిసేటప్పుడు లోకేష్తో, నరేంద్ర మోదీతో చెప్పకుండా కలవడం, నరేంద్ర మోదీకి చెప్పి ఆయన అనుమతితోనే కలిశారు. కానీ ఇందాక లోకేష్ బయటకు వచ్చిన తర్వాత ఒక 3 పాయింట్స్ని మెన్షన్ చేశాడు. ఒకటి, కిషన్ రెడ్డి అమిత్ షా గారి కలవమంటున్నారు, రమ్మంటేనే వెళ్ళానని చెప్పడం ద్వారా వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాను అనేటువంటిది, నేను కాళ్ళ బేరానికి వెళ్ళలేదని చెప్పేటువంటి ఉద్దేశం నెంబర్ 1. నెంబర్ 2, మేము బీజేపీకి, ఇండియా కూటమికి సమాన దూరంలోనే ఉండాము అని చెప్పడం ద్వారా నేను న్యాయం కోసం అభ్యర్థిస్తున్నాను తప్ప రాజకీయపరమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళలేదు అనేటువంటిది 2వ పాయింట్. కానీ ఈ భేటీ మాత్రం రాజకీయమైనటువంటి అంశాల విషయంలో ఎక్కువ చర్చ తీసుకొస్తూ ఉంది. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎటువంటి మూడ్ ప్రజల్లో ఉంది, పబ్లిక్ మూడ్ని బట్టి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దాన్ని చూడాలి.